చెప్పాలా? చదువుకునే వాళ్ళందరూ ఏం చెప్పాలా? చదువు ముగించుకునే అంతవరకు తల్లిదండ్రుల స్వాధీనంలో ఖచ్చితంగా ఉండాలి. ఎవరి మధ్యలో వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయాలన్నా కానీ, ఇటు అబ్బాయిలు కానీ ఇటు అమ్మాయిలు కానీ, ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయాలన్నా నువ్వు డిస్టర్బ్ కాకూడదు. ముందు నువ్వు డిస్టర్బ్ కాకపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ కాదు. నువ్వు డిస్టర్బ్ అయినావు అనుకో, ఏమైపోతావు? ఆటోమేటిక్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా, యవ్వన కాలాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకుంటే అప్పుడు మన జీవితం యోసేపు వలె మన యవ్వన జీవితాన్ని కాపాడుకుంటే, యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి ఎక్కాడు? సింహాసనం ఎక్కాడు. ఐగుప్తు దేశానికే రాజుగా మార్చబడ్డాడు. దావీదు యోసేపు అనుకున్నాడు పెళ్ళిచ్చి ఐగుప్తు అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు అనుకున్నాడు. కానీ రాజు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అతన్ని రాజుగా ఉన్న